నమస్తే అండి, ఆశీర్వాదం గారు. నమస్తే అమ్మ. వెరీ హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని బాబు గారిని చూసి చాలా హ్యాపీ. అంటే మీరు నాక మొన్న ఆపరేషన్ చేసినట్టుంది నాకు. అంటే 3 వారాలు కూడా నిండలే ఆపరేషన్ అయ్యి, కుట్లు కూడా ఇంకా తీలే. రైట్, ఇప్పుడే కుట్లు తీసినాం. అంటే 10 నిమిషాలు 15 నిమిషాల ముందు కుట్లు తీసినాం. ఎటువంటి ఫిజియోథెరపీ నేను చేయించలే, మీరు చేయలే పెద్దగా. అంటే విపరీతంగా ఫిజియోథెరపీ చేయడము, పొద్దున్న సాయంత్రం కష్టపెట్టలే మిమ్మల్ని ఫిజియోథెరపీ. ఆపరేషన్ ముందు మంచం దిగలేని పరిస్థితి, వీల్ చైర్ పట్టుకొని నా దగ్గరకు వచ్చిండ్రు. విజయవాడ నుంచి. ఎవరు సార్? మాది ఏలూరు దగ్గర మడిచెర్ల, ఏలూరు బాపనపల్లి, బాపులపాడు మండలం. మాది బాపులపాడు మండలం, ఏలూరు దగ్గర. అంటే విజయవాడ మీకు దగ్గర అవుతుంది. ఒక కాలు విజయవాడలోనే అయింది ఆపరేషన్. ఎప్పుడైందమ్మా ఫస్ట్ కాల్? 23 అండి, 2023లో ఒక కాలు విజయవాడలో అయింది. బాగానే ఉన్నారు, ఆ కాల్లో ఏం ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్గానే ఉన్నారు. బట్ టైం చాలా పట్టింది రికవరీకి. నార్మల్ నీ రీప్లేస్మెంట్ సబ్వాస్టస్ అప్రోచ్ కాదు, అందుకని కొంత టైం ఎక్కువ పట్టినట్టుంది. అది కాలు 1 month పట్టింది. అంటే లేచి నడవడానికి 1 month పట్టింది. ఫిజియోథెరపీ కూడా బాగా చేయాల్సి వచ్చింది. చేసినా కానీ 1 month పట్టింది. తను అసలు యాక్చువల్గా చేసిన తర్వాత బెడ్ మీద అన్ని జరిగిందండి. ఒక 15 days వరకు బెడ్ రిడెన్ ఉండే. సో ప్రతి కాలు ముట్టుకుంటే పెయిన్ అనేది ఫస్ట్ మోకాలు విజయవాడలో అయింది. తర్వాత 1 month కి కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఫుల్ రికవరీకి ఎంత టైం పట్టింది సార్? ఫుల్ రికవరీ 6 months పైన పట్టింది. 6 months పట్టింది దాని తాలూకు. అమ్మా, ఇప్పుడు ఫస్ట్ మోకాలు 1 year ముందు అయింది. ఇంచుమించు ఫుల్ రికవరీకి 6 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ మోకాలు అంతకైనా క్లిష్టమైన పరిస్థితిలో మనం వచ్చాం. అసలు వీల్ చైర్ దిగి నడవాలంటే నడవలేని పరిస్థితి. ముట్టుకుంటే నొప్పి వచ్చేసింది. ముట్టుకుంటే నొప్పి, నడిపించాలన్నా నేను నడవమ్మా అంటే కూడా లేచి దిగి వీల్ చైర్ దిగి నడవలేని పరిస్థితి. మనం అపోలో హాస్పిటల్లో వీడియో తీసినాం. అంటే నిన్న కాక మొన్న వీడియో తీసినట్టు నాకు గుర్తుంది. 2.5 weeks అయింది అసలు ఆపరేషన్ అయ్యి. రైట్, బట్ అయినా సరే మీరు ఇంత తొందరగా ఇంత చక్కగా నడుస్తారని, అంటే అటువంటి స్టార్టింగ్ పాయింట్ నుండి అసలు వీల్ చైర్ దిగి నడవలేని పరిస్థితి నుంచి ఇంత హాయిగా మీరు నడుస్తారని మీరు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ కాలే 1 month పట్టింది. ఇది కూడా టైం పట్టొచ్చేమోలే. ఎందుకంటే ఇక సేమ్ సర్జరీ ఏం కదా అనుకున్నాం. ఇన్ఫాక్ట్ సేమ్ సర్జరీ, సేమ్ ఇంప్లాంట్స్ కూడా అదేదైతే కంపెనీ వాడినరో మనం కూడా అదే కంపెనీ వాడినాం. బట్ చేసిన పద్ధతి కొంత డిఫరెంట్ కదా. ఇది సబ్వాస్టస్, అది సబ్వాస్టస్ కాదు. అది 2023లో అయింది. 1 month లేచి నడవడానికి పట్టింది. 6 months ఫుల్ రికవరీకి పట్టింది. అంతేనా? ఇది 3 వారాలే అవుతుంది. బట్ నడకలో చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఎంతటి డిఫరెన్స్ అంటే ఆపరేషన్ ముందు వీల్ చైర్ నుంచి దిగే పరిస్థితిలో లేని అమ్మగారు ఎంతో చక్కగా దిష్టి తగిలేలాగా నడుస్తున్నారు. అంతేనా? అంటే ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ దిష్టి కూడా తగలొచ్చేమో. అంత బాగా, అంత చక్కగా రికవరీ అనేది వచ్చింది. నేనైతే చాలా షాక్ అయ్యాను చెప్పాలండి. అంటే మీకు నీ రీప్లేస్మెంట్ గురించి తెలుసు, బట్ ఇంత త్వరగా రికవరీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గరికి ఎందుకు సార్ అక్కడ నుంచి రావడం? ఏలూరు నుంచి నా గురించి ఎట్లా తెలుసు మీకు ఏలూరులో? యాక్చువల్ గా ఇదివరకు ఫస్ట్ నీ సర్జరీ అప్పుడే 2023లో కన్సల్ట్ అయ్యాను. మా అమ్మ అంత దూరం రాలేను, ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆమె అక్కడ ఉండిపోయింది. ఇక సెకండ్ టైం లేదు. అప్పుడు ఫస్ట్ నీ సర్జరీ అప్పుడే నన్ను టచ్ చేయడం జరిగింది, వచ్చి కలవడం జరిగింది. నేను వచ్చి ఆల్రెడీ మేము చూపించాను. మా అమ్మ ఇక్కడ రావడానికి ఇష్టపడలా. హైదరాబాద్ రావడం పోవడం ఇబ్బంది, మళ్ళీ నాకు ఒంటికి నాకు అవస్థ, నాకు ఇబ్బంది ఉంది, నేను రానని చెప్పేసి ఈసారి ఇక నేను కంపల్సరీ తీసుకొచ్చాను అనమాట. అంటే పట్టుబట్టి ఇది వద్దు అక్కడికి రా. నేను చాలా మీ దగ్గర చాలా వీడియోస్ చూసాను అనమాట. అవును, అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. మీది కరెక్ట్ చూసాను. ఇంకా లేదు, ఈయన బాగా చేస్తున్నారమ్మా, రా తీసుకెళ్దాం అని చెప్పేసి అన్నమాట. రైట్ సార్, మీకు ఏలూరు అంటే విజయవాడ, గుంటూరు చాలా దగ్గర. అవునండి. మరి ఆంధ్ర నుంచి నాకు చాలా పేషెంట్స్ ఉన్నారు. కాకినాడ నుంచి ఉన్నారు, గుంటూరు నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి ఉన్నారు, ప్రొద్దుటూరు నుంచి ఉన్నారు, అనంతపూర్ నుంచి ఉన్నారు. ఇట్లా పలు రకాల ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర నుంచి నాకు పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇట్లా మీరు ఏలూరు దగ్గర నుంచి రావడం, రైట్ సార్, మీరు వచ్చినందుకు మీకు జస్టిస్ జరిగింది అని అనిపిస్తుంది? 200% జరిగింది. ఇప్పుడు అమ్మ రెడీగా ఉన్నారు, రేపో మాపో పంపొచ్చు కూడా. అంటే విత్-in 3 weeks టిప్ టాప్ చేసి పంపుతున్నాం అమ్మని. రైట్, నడవలేని పరిస్థితి నుంచి కంఫర్టబుల్ గా లేచి కుకింగ్ కూడా చేయొచ్చు, ఇంటి పని వంట పని కూడా చేయొచ్చు.
సో ఇదే అడ్వాంటేజ్ అండి సబ్వాస్టస్ అప్రోచ్. మనం ఆపరేషన్ ముందు కూడా మాట్లాడాం. అవునండి. మనం చేసే పద్ధతి ఎందుకు డిఫరెంట్, మనం చేసే పద్ధతి అందరూ ప్రస్తుతానికి చేయట్లేదేమో, బట్ తర్వాత చాలా మంది చేయడం మొదలు పెడతారు. ఇది అడ్వాంటేజ్ దాని, ఇది బెనిఫిట్. రైట్, రికవరీ తొందరగా ఉంటుంది. ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అమ్మ ఏ ఫిజియోథెరపీ పెద్దగా చేసింది లేదు. ఫస్ట్ టైం పడ్డ అవస్థ పడ్డది లేదు. ఫస్ట్ టైం 1 month పట్టింది లేచి నడవడానికి, 6 months ఫుల్ రికవరీకి పడింది. బట్ ఈ పాయింట్ 3 వారాల్లోనే చేరిపోయింది సెకండ్ మోకాల్లో. ఒకటే రీజన్ ఏంటి అంటే సబ్వాస్టస్ అప్రోచ్. ఆఫ్ కోర్స్ దాని తాలూకు బెనిఫిట్ ఉంటుంది. కండ కోయం కాబట్టి, మాంసం అతకడానికి టైం పట్టదు కాబట్టి పెయిన్ ఎక్కువ ఉండదు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వాల్సిన పని ఉండదు, ఫిజియోథెరపీ ఎక్కువ చేయాల్సిన పని ఉండదు. ఇవన్నీ అడ్వాంటేజెస్. బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మకి తెలుసు ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు తనకు అన్ని తెలుసు కదా. సో ఎప్పుడైనా ఫస్ట్ ఆపరేషన్ ఏ అప్రోచ్ లో అయినా సెకండ్ ఆపరేషన్ లో కొంత పేషెంట్ మంచిగా రికవర్ అవుతారు. సో నాకు ఎక్కువ మార్కులు మీరు వేసినా ఆ మార్కులు అమ్మకే, ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి, తను చేసుకుంది కాబట్టి. ఒక 2 మార్కులు నాకు కూడా ఎందుకు వేయచ్చు అంటే, మరి ఈ మోకాలు బాగా అరిగింది, ఆ మోకాలు కన్నా ఈ మోకాలు అసలు ఒక మోకాలు చేసి కూడా ఉపయోగం లేని పరిస్థితి, తను లేచి నడవలేని పరిస్థితి. అందుకనే నేను 2 మోకాలు చేస్తాను. ఒకటి చేసి 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో మోకాలు చేసేస్తాను. ఎందుకు అంటే 2 మోకాలు కావాలి నడవాలంటే. ఒక మోకాలు ఉండి ఒక మోకాలు ఉండకపోతే నొప్పి ఉంటే అసలు ఎట్లా లేస్తారో ఎట్లా నడుస్తారు. సో అమ్మకి ఇది చేసినప్పుడా, చేయక ముందు ఓకే అవస్థ పడ్డారు. అయ్యా అమ్మకాలు అటు వాచిపోయింది, ఏం చేద్దాం నేను గొడవ పెడుతుండేవాడు. అక్కడికి ఇదే చెప్పారు, ఇక్కడికి అమ్మ హైదరాబాద్ వెళ్దామని. నాకేం భయం ఉంది. అవును, హైదరాబాద్ రావాలంటే మీకు ఇబ్బందా? నేనంటే భయం అమ్మ. బేసికల్ గా హైదరాబాద్ అంటే డాక్టర్స్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు, కమర్షియల్. మాకు చెడ్డ పేరు వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు చిప్పలు వేసే చిప్పలు మనం అమెరికన్ చిప్పలు వాడతాం. హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాబట్టి కొద్దిగా రేట్ ఉంటుంది. మీకు గుంటూరు, ఏలూరు, విజయవాడ కన్నా హైదరాబాద్ కొంత రేట్ ఎక్కువ ఉండొచ్చు కాక వాస్తవానికి. బట్ అది వర్త్ ఇట్ అమ్మా, ఎందుకంటే సుఖం, పద్ధతి లేటెస్ట్. కొద్దిగా అక్కడికన్నా ఇక్కడ కొంత, అంటే నేను అందరు డాక్టర్ల పరంగా అనట్లేదు, మన పరంగా మాట్లాడగలను. ఇప్పుడు మనం చేసిన అపోలో హాస్పిటల్లో టిప్ టాప్ హాస్పిటల్, ఫస్ట్ క్లాస్ సర్వీస్. ఇంత చిన్న ప్రాబ్లం రాకుండా తను బయటికి తీసుకొచ్చిన మరుసటి రోజు ఇంటికి పంపించేసినాం, నెక్స్ట్ డే ఇంటికి పంపించేసినాం. ఎటువంటి ప్రాబ్లం నెక్స్ట్ డే కాకపోతే ఆ నెక్స్ట్ డే ఇంటికి పంపించేసినాం, సెకండ్ డే. రైట్, ఏదన్నా ప్రాబ్లం జరుగుంటే 10 రోజులు హాస్పిటల్ ఉండాలి, అక్కడ మళ్ళీ డబ్బులా. దీనికన్నా మంచిది ప్రాబ్లం అవ్వకుండా మంచి హాస్పిటల్లో, టిప్ టాప్ హాస్పిటల్లో, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో నీట్గా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకొని బయటపడితే ఎంత సుఖం చూడండి. 3 వారాల్లో తను రెడీ అయిపోయినారు ఇంటికి వెళ్ళడానికి. అంటే వీల్ చైర్లో నుంచి దిగలేని పరిస్థితి ఉన్న అమ్మ ఇంత చక్కగా 3 weeksలో రెడీ అయినారు అంటే కొన్ని పాయింట్లు అమ్మకేయాలి. ఎందుకు? తను తనంతట తాను ఎక్సర్సైజులు తెలుసు, ఆ మోకాలు చేస్తున్నారు కాబట్టి బాగా ఎక్సర్సైజ్. రెండోది ఏంటి, కొన్ని మార్కులు సబ్వాస్టస్ అప్రోచ్కి ఇవ్వచ్చు. రైట్, కొన్ని మార్కులు ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే మీరు అమ్మని పంపకుండా ఉంచుకొని సెట్ అయ్యేదాకా మళ్ళీ అక్కడ పోతే మాట వినదని, అంతే కదా, అక్కడ పోయి దిగి నడవకపోతే వేస్ట్ కదా ఆపరేషన్ చేసి. ఒక 3 వారాలు ఉంచుకొని తను సెటిల్ అయిన తర్వాత పంపుతున్నారు కాబట్టి మీకు మార్కులు. రైట్, అంతేనా? థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఫస్ట్ డే వచ్చాను, 23కి వచ్చాను. 23లో నాకు అసలు గుర్తులేదు, 23లో మిమ్మల్ని కలిసినట్టు గుర్తులేదు. వచ్చి నేను ఏ క్లినిక్ లో కలిసారు నన్ను? ఇక్కడే వచ్చాను, శివం రోడ్ లో. ఓకే, వచ్చి ఎక్స్రే ఇచ్చాను. అయితే ఈ కాల్ బాగా అరిగిపోయింది చేసా, అయితే మీరు ఓకేనా అన్నారు. రాలేను అక్కడికి, హైదరాబాద్ అంటే కాలుకో 3-4 లక్షలు అయిపోతాయి. 3 లక్షలు అయిపోతే నేను రాను, నన్ను చూసే వాళ్ళు ఎవరు ఉంటారు, నేను రాను అక్కడికి అంటే భయపడిపోయి ఇక నేను కూడా అక్కడే చేయించేసుకుందాం పదాలు, నేను ఎక్కడే చేయించుకుంటా రాను అని చెప్పేసి ఆమె అక్కడ అంటే సర్లే ఈసారి మాత్రం వదలలేదు, ఈసారి పట్టు వదలలేదు. మా ఆశీర్వాదం గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ ఈసారి చేయించుకోలే, ఇంతకు ముందు విజయవాడలో అయింది కదా, ఇప్పుడు అక్కడ చేయించుకోలే, మరి ఇంత దూరం వచ్చి నాతోటి చేయించుకున్నారు. చేయించుకున్నందుకు నంబర్ 1 మీరు హ్యాపీయా? అక్కడికన్నా బాగుందా? అట్లా అడగొద్దు, కానీ అక్కడికన్నా తొందరగా రికవర్ అయినట్టు అనిపిస్తుందా? రికవర్ తెల్లారే నడిచాను మరుసటి రోజు. రైట్, అక్కడ కొంత మీకు టైం పట్టింది ఫస్ట్ మోకాలు కదా. అంటే నార్మల్ అప్రోచ్ కూడా మంచిదే మోకాల మార్పిడిలో. మోకాల మార్పిడే మంచి ఆపరేషన్, చాలా మంచి ఆపరేషన్, చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. పేషెంట్ల అపోహలు, భయాలు చాలా ఉన్నా ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ పద్ధతిగా చేసుకున్నట్లయితే. ఫస్ట్ టైం కూడా చాలా పద్ధతిగా అయింది మీకు ఆపరేషన్, బట్ కొంత రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ కాబట్టి కొంత టైం పట్టింది సెట్ అవ్వడానికి. బట్ సబ్వాస్టస్లో మీకు ఎంత డిఫరెన్స్ ఉంది టైంలో? అమ్మగారిని మళ్ళీ వాపస్ పంపడానికి రెడీ కదా ఇంచుమించు? ఫైనల్గా మీరు 2 ఆపరేషన్స్ చూసారు, మోకాళ్ళ మార్పిడి స్టాండర్డ్ అప్రోచ్,
ఎడమ కాలు మోకాల మార్పిడి సబ్వాస్టస్ అప్రోచ్ కుడి కాలు. ఫస్ట్ ఆపరేషన్ విజయవాడలో అయింది, సెకండ్ ఆపరేషన్ నేను చేసాను. మీరు గమనించిన డిఫరెన్స్ రెండు ఆపరేషన్స్లలో ఒక సగటు ప్రజలకి సబ్వాస్టస్ అప్రోచ్ తాలూకు బెనిఫిట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ స్టాండర్డ్కి? మీ మాటలలో మీరు చెప్పండి. సబ్వాస్టస్ మెథడ్లో రికవరీ చాలా ఫాస్ట్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆపరేషన్ ఆల్మోస్ట్ 1 month పట్టింది తన లెగ్స్ నుంచుని ఒక విధంగా ఒక ప్రాపర్ వాక్ చేయడం, అది కూడా విత్ వాకర్ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆల్మోస్ట్ 11th అయింది ఆపరేషన్, ఈ రోజు 30th. సో తను నడుచుకుంటూ వెళ్ళిపోతే తను ఏ సపోర్ట్ లేకుండా, పెయిన్ కూడా పెద్దగా ఏం లేదు, తన పని తను చేసుకుంటూ. ఆ ఫస్ట్ సర్జరీ అయితే ఒకళ్ళు బెడ్ లో ఉంటే అందరు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తూ తనకు అన్ను చేయడం కూడా కొద్దిగా కష్టమే. అవును, చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఒంటికి రొంటికి చాలా కష్టమైన పని, బెడ్ బౌండ్ పేషెంట్స్ కదా. కానీ అది ఇక్కడ ఈ ఆపరేషన్ లో అసలు అది లేదు, అవసరం పడలే. సెకండ్ డే నుంచి తను నడుస్తా ఉంది. వాష్రూమ్ కి వెళ్ళొచ్చింది సెకండ్ డే వాష్రూమ్ కి వెళ్ళేది. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర కూడా తనే వాకర్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేది. 1 week తర్వాత తను నార్మల్ గా తన వాకర్ తీసేసి నడుస్తుండేది. 1 week లో తీసేసారా వాకర్? 1 week తీసాం, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కాకపోతే నాన్న కొంచెం భయపడి లేదు ఒక్కోసారి వాకర్ పట్టుకో అనేసి అంటూ ఉండాడు. వాస్తవానికి అమ్మకు వాకర్ అవసరం లేదు. ఇప్పుడు నేను నడక చూసినాను కదా, వాకర్ తీసేయచ్చు. రద్దీగా ఉన్నప్పుడు ఎవరైనా తోపులాటలాగా ఎవరైనా ఉన్నప్పుడు ఒక స్టిక్ పట్టుకోవడం బెటర్, కానీ లేదంటే ఎందుకంటే 2 మోకాలు అయినాయి కాబట్టి బట్ వాకర్ అయితే అవసరం లేదు. సో చాలా వీఆర్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే ఇంత మడత ఉండిందండి అమ్మగారి కాలు, ఇంత ఫ్లెక్షన్ డిఫార్మిటీ, అరౌండ్ 25 degrees 30 degrees ఆఫ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ. కంప్లీట్ గా స్ట్రైట్ చేయడము అచీవ్ చేయగలము, బట్ అంత కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా అంత చక్కటి రిజల్ట్ విత్ ఇన్ నో టైం. రైట్, సో వెరీ హ్యాపీ. 3 వారాల్లో ఇంత హ్యాపీగా నడుస్తున్నారు అంటే వెరీ హ్యాపీ టు సీ. ఫస్ట్ ఈ కాలు అప్పుడమ్మా ఏమన్నారంటే కాలుకి మెత్తగా ఉంది అన్నారు. అదే అమ్మా, దాన్ని బలపడడానికి మందులు ఇస్తున్నాను. పాలు, పెరుగు, ఆకుకూరలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, వీలైతే మటన్ బోన్ సూపు, ప్లస్ మందులు, ప్లస్ ఇంజెక్షన్స్, ఇవన్నీ చేసుకుంటే బలపడతాయి. ఇప్పుడు సెకండ్ లైఫ్ అమ్మా ఇది. 2 మోకాళ్ళు అయిపోయినాయి అంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మీరు 40 ఏళ్ళు ఆడాలి అంటే ఎముకల స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ కదా కాపాడుకోవాలి. సరేనా? కాపాడుకుంటే చక్కటి లైఫ్ స్పాన్ ఉంటుంది, చక్కటి ఆరోగ్యం ఉంటుంది, నడిచి మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఒంటికి రెంటికి ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా ఉంటారు. సరేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.